హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహితీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంతా బాగున్నారా అండి? మేమంతా బాగున్నామండి. ఈరోజు మన మారుతి సాహితీ ఛానల్లో ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించినటువంటి సెక్రటరీ నావెల్లో ఈరోజు ఎపిసోడ్కు వెళ్లే ముందు నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకుందామండి. అయితే నిన్నటి ఎపిసోడ్లో జయంతికి పూర్తిగా స్పృహలోకి పూర్తిగా వచ్చినట్టు కాదు, రానట్టు కాదు, బలహీనంగా ఉండడం వల్ల కాసేపు స్పృహ వచ్చినట్టే రావడం, మళ్ళీ నీరసంగా ఉండి నిద్రలోకి జారిపోవడం, ఒక్కొక్కసారి అయోమయ స్థితిలో ఉన్నటువంటి జయంతికి ఒకసారి బామ్మ కనిపించిన తర్వాత ధైర్యం రావడం, మళ్ళా తర్వాత శేఖరం కనిపించడం, అది ఇది హాస్పిటలా ఇల్లా, ఆ హాస్పిటల్ కాదు ఇల్లు కాదు, ఇది ఎక్కడ ఉన్నట్టు ఏమైనట్టు అనేటువంటి ఒక ఆలోచనలో జయంతి పడిపోవడం, మళ్ళీ బామ్మేది అని అడగడం, మరి బామ్మను పిలవమంటావంటే వద్దులే అని మళ్ళీ ఇది వచ్చి ఇంకో మాట మాట్లాడేలోపే నిద్రలోకి జారిపోవడం అట్లా జరిగిపోయింది కదా. ఈరోజు ఏం జరగబోతుందో చూద్దాం. తర్వాత మెల్లగా బామ్మ ద్వారా అసలు సంగతి తెలిసింది. ఆ రోజు తను వెళ్ళలేక కారు తిప్పి పంపేసింది. ఎవరు? రాజశేఖరం తనను రమ్మనమని అన్నప్పుడు నాకు చేత కావట్లేదు రానని చెప్పి పంపడం జరిగింది. నొప్పితో మెలికలు తిరుగుతూ అలాగే పడుకుంది. బామ్మగారికి ఏం చేయాలో తోచలేదు. పక్కింటి పిన్ని గారు చూడటానికి వచ్చి పిల్లకు స్పృహ కూడా లేనట్టుంది, ఇదేదో వెంటనే డాక్టర్కి చూపించకపోతే లాభం లేదు అంది. ఆవిడ మాటలతో బామ్మగారికి కంగారు మరింత ఎక్కువైంది. ఆ బజార్లో ఉండే ఒకే ఒక డాక్టర్ కూడా ఆ రోజు లేనే లేడు. అంతా వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళమని అంటున్నారు. ఒళ్ళు తెలియకుండా వేలాడిపోతున్న మనిషిని ఎలా కదిలించడం? బామ్మగారు కాలిన పిల్లిలా అటూ ఇటూ తిరగసాగింది. ఇంతలో వాకిట్లో విమానంలా రెక్కలు చాచుకున్న నల్లటి కారు ఒకటి వచ్చి ఆగింది. మళ్ళీ ఏదో కారు వచ్చిందే, పోనీ ఇందులో హాస్పిటల్కి వెళ్ళవచ్చునేమో అని ఆశపడుతూ ఆవిడ వాకిట్లోకి తొంగి చూసింది. ఎవరు? బామ్మగారు. కారులోంచి తెల్లటి బట్టల్లో పొడుగ్గా హుందాగా ఉన్న ఒకతను దిగి సరాసరి లోపలికి రాబోతూ గుమ్మంలో నిలబడిన బామ్మగారికి నమస్కారం చేశాడు. ఎవరు బాబు మీరు? ఎవరు కావాలి మీకు? అతను ఇంకే ఇల్లు అనుకుని పొరపాటున ఈ ఇంట్లోకి వస్తున్నాడో అనుకుంటూ ఆశ్చర్యంగా అడిగింది బామ్మగారు. వచ్చిన అతను తన పేరు రాజశేఖరమని, జయంతికి ఒంట్లో బాగాలేదని తెలిసి చూసిపోవటానికి వచ్చానని చెప్పాడు. బామ్మగారికి అతన్ని ఎవరు నువ్వు, జయంతి నీకెలా పరిచయం, అసలు అమ్మాయి ఒంట్లో బాగాలేదని నీకెలా తెలుసు అనే ప్రశ్నలు అడగాలనే అవసరము తోచనే లేదు, గుర్తుకు కూడా రాలేదు. కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ మంచం మీద ముడుచుకుపోయి పడుకున్న జయంతిని చూపించింది. అతను వంగి జయంతి బాధపడుతున్న చోట చేత్తో తడిమి చూశాడు. అతని స్పర్శకి కొద్దిగా మెలకువ వచ్చిన జయంతి బాధతో మూతలు పడిపోతున్న కళ్ళని బలవంతంగా తెరవటానికి ప్రయత్నం చేస్తూ అతని చేతిని గట్టిగా పట్టుకుని, నన్ను డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళండి, లేకపోతే ఈ బాధతో చచ్చిపోతాను, నాకు తెలుసు అంది. బామ్మగారి కళ్ళలో నుండి జారిపోతున్న నీళ్ళని బలవంతంగా నిగ్రహించుకుంటూ ఆదుర్దాగా రాజశేఖరం వైపు చూసింది. బామ్మగారి కళ్ళల్లో నీళ్ల నుండి జారిపోతున్న నీళ్ళని బలవంతంగా నిగ్రహించుకుంటూ ఆదుర్దాగా రాజశేఖరం వైపు చూసింది. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అన్నాడు అతను. అంటూనే బామ్మగారి అంగీకారం కోసం ఎదురు చూడకుండా జయంతిని రెండు చేతుల మధ్య లేవనెత్తేసి భుజాన వేసుకుంటూ మీరు త్వరగా తలుపులు వేసి రండి అంటూ బయటకు నడిచాడు. చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళంతా ఆశ్చర్యంగా అతన్ని చూడసాగారు. కొంతమంది బుగ్గల మీద వేలేసుకున్నారు. బామ్మగారు త్వరగా అతను చెప్పినట్టే తలుపులు మూసి తాళం వేసి వచ్చింది. ఆవిడ వచ్చేసరికి అతను వెనక తలుపు తెరిచి జయంతిని పట్టు కూర్చోమని చెప్పాడు. కారు 10 నిమిషాల్లో హాస్పిటల్ చేరుకుంది. అతను బయట కనిపించిన ఒకతనికి ఇంగ్లీష్లో ఏదో చెప్పాడు. అతను వెంటనే లోపలికి వెళ్ళి పరిగెత్తాడు. మరుక్షణంలో 2 నర్సులు గబగబా స్ట్రెచర్ తీసుకొని వచ్చి జయంతిని జాగ్రత్తగా దాని మీద పడుకోబెట్టేసి లోపలికి తీసుకెళ్లిపోయారు. లోపల గదిలో నడివయసు గల డాక్టర్ ఒక ఆయన జయంతిని పరీక్ష చేసి నర్సులతో ఏదో చెప్పాడు. నర్సులు 2 వెంటనే స్ట్రెచర్ని మరో గదిలోకి తీసుకెళ్లిపోయారు. డాక్టర్ కూడా ఇంగ్లీష్లో శేఖరంతో ఏదో అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. బామ్మగారు వాళ్ళు మాట్లాడుకున్న దానిలో ఒక్క ముక్క కూడా అర్థం చేసుకోలేకపోవటంతో ఆవిడ ఆదుర్ద మరింత ఎక్కువైపోయింది. అంతే కదా, అర్థం కాని విషయము ఏందని తెలియకపోవడం వల్ల కంగారు ఎక్కువైపోతుంది.
డాక్టరు వెళ్ళిపోయిన తర్వాత శేఖరం బామ్మగారి వైపు తిరిగి ఆపరేషన్ చెయ్యాలి, చేస్తున్నారు అన్నాడు. ఆపరేషన్? ఆవిడ నిర్ఘాంతపోయింది. అవును, ఇప్పటికే చాలా ఆలస్యమైపోయిందని అన్నారు డాక్టర్. పర్వాలేదులేండి, మీరు కూర్చోండి, ఇందులో గాబరా పడాల్సింది ఏమీ లేదు అన్నాడు అతను. ప్యాంటు జేబులో నుంచి జేబు రుమాలు తీసుకుని మొహం మీద పట్టిన చెమట తుడుచుకుంటూ. బామ్మగారు అక్కడే ఉన్న బెంచీ మీద కూలబడిపోయింది. ఆవిడ మనసు భయంలో పడి సుడులు తిరుగుతోంది. జయంతి కళ్ళ ముందు మళ్ళీ సజీవంగా కదులుతుందా? బామ్మ అనే పిలుపు తను వింటుందా? జీవితం తనని ఎన్నో విధాలుగా అన్యాయం చేసింది. ఆ అన్యాయాలన్నీ ఎదుర్కొంటూ అలాగే ధైర్యం తెచ్చుకుంటూ జయంతి కోసం జీవిస్తోంది ఆవిడ. చివరికి రేపో మాపో మృత్యుముఖంలో అడుగు పెట్టబోయే తనని విధి ఇంకోసారి ఆటాడుకోగలదా? ఏమో. ఆవిడ దిగజారిపోతున్న ధైర్యాన్ని, మనసులో ఉన్న శక్తిని అంతా కూడా తీసుకొని గట్టిగా పట్టుకొని వేలాడుతూ భగవంతుడిని స్మరించసాగింది. శేఖరం గదిలో అటు ఇటు పచారులు చేస్తున్నాడు. ఎవరితను? ఇంతకు ముందెప్పుడు జయంతి మాట వరుసకైనా ఇతన్ని గురించి తన దగ్గర చెప్పలేదే. అతని వాలకం, ఆ చొరవ చూస్తుంటే జయంతిని బాగా తెలిసినట్టే ఉంది. ఎవరైనా కానీ అవసరంలో ఆప్తుడిలా వచ్చి ఆదుకున్నాడు. అతన్ని మనసులో ఉంచుకునే జయంతి వచ్చిన సంబంధాలను కాదనటం లేదు కదా. అయినా ఇందులో దాచవలసింది ఏముంది? ఆలోచనలో పడి కొట్టుకుపోతున్న ఆవిడకి గుండెల్లో దడ రావడంతో చేత్తో పట్టుకుని కూర్చుండిపోయింది. ఏమైంది? దడ వస్తోందా? కొంచెం కాఫీ ఏమైనా తాగుతారా? మీరు అనవసరంగా కంగారు పడకండి అన్నాడు శేఖరం దగ్గరగా వస్తూ. లేదు, పర్వాలేదు అంది. కొంచెం గుండె పట్టుకున్నంత మాత్రాన తనకి దడ వస్తుందని అతనికి ఎలా తెలుసు అనుకుంటూ ఉంది బామ్మ. వద్దని చెప్పినా వినకుండా అతను కాఫీ తెప్పించి ఇచ్చాడు. అక్కడే తిరుగుతున్న ఒక ఆయాని పిలిచి దిండు ఒకటి అడిగి తెప్పించి ఇచ్చాడు. బెంచీ మీద వేసి బామ్మగారిని పడుకోమని బలవంతం చేశాడు. బామ్మగారు పడుకుంది. కాలం గడుస్తున్నది. గదిలో ప్యాంటు జేబుల్లో చేతులు పెట్టుకుని అతను అటూ ఇటూ పచార్లు చేస్తూనే ఉన్నాడు. గుండె దడతో బల్ల మీద ఒరిగిన బామ్మగారికి అదే ధ్యానంతో అతన్ని చూస్తుంటే ఎవరినో ఎక్కడో చూసినట్టుగా అనిపించసాగింది. పక్క నుంచి ఆ చెంపలు, ఆ గడ్డం, కొనతేలిన ఆ ముక్కు, ఎవరబ్బాయి పోలికలతో ఉన్నారు నాకు తెలిసిన వాళ్లల్లో? తనకు బాగా తెలిసిన వ్యక్తి పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి రాజశేఖరంలో. కానీ అదెలా సాధ్యం? జయంతి క్షేమాన్ని గురించి అదే పనిగా అశాంతితో ఆలోచిస్తున్న బామ్మగారికి ఆ కంగారులో రాజశేఖరం పోలికలున్న వ్యక్తి ఎవరో అంతుపట్టడం లేదు. ఆపరేషన్ పూర్తయింది. డాక్టర్లు పర్వాలేదని చెప్పారు. మందు అతనే జయంతిని ముందు ఆపరేషన్ పూర్తయింది. డాక్టర్లు పర్వాలేదని చెప్పారు. ముందు అతనే జయంతిని చూసి వచ్చాడు. ఎవరు? రాజశేఖరం. బామ్మగారు కూడా చూసి వచ్చింది. రక్తవిహీనంగా పాలిపోయిన మొహంతో వడలిపోయి కంఠం వరకు తెల్లటి దుప్పటి కప్పుకొని ఉన్న మనవరాలిని చూసేసరికి ఆవిడ ముఖంలో దుఃఖం ఆగలేదు. చాలాసేపటి నుంచి నిగ్రహించుకుంటున్నదల్లా ఒక్కసారిగా బావురు మంది. ప్రమాదం గడిచిపోయింది, పర్వాలేదన్నాడు రాజశేఖరం ధైర్యం చెప్తూ. అవును, ఇక్కడకు తీసుకురావటం ఇంకో గంట ఆలస్యం అయినట్టయితే డాక్టరు వాక్యం పూర్తి చేయకుండా వదిలేశాడు. జయంతిని చూసిన తర్వాత గదిలో నుంచి యువతలకు వస్తుండగా నీరసంగా అతడి చేయిని ఆధారం చేసుకుని నడుస్తున్న బామ్మగారు, నీ రుణం తీర్చుకోలేను బాబు అంది కళ్ళు తుడుచుకుంటూ. దానికేముందిలేండి అన్నాడు అతను మామూలుగా. ఆ రాత్రి డాక్టర్ గారు, అతని భార్య వచ్చారు. బామ్మగారిని బలవంతంగా వాళ్ళింటికి తీసుకెళ్లారు. మర్నాడు కబురు తెలుసుకుని సునంద ఆత్రంగా పరిగెత్తుకుని వచ్చింది. జయంతిని చూడటం అయిన తర్వాత ఇంటికెళ్ళబోయే ముందు బామ్మగారు, సునంద, ఈ శేఖరం జయంతికి ఎలా పరిచయమో నీకేమైనా తెలుసా అని అడిగింది. సునంద క్షణం సేపు రెప్పవాల్చకుండా బామ్మగారి వైపు చూస్తూ కూర్చుండిపోయింది. ఆపదలో ఆప్తుడిలా వచ్చి ఆదుకున్నాడు. అతని బాలకం చూస్తే జయంతి బాగా పరిచయం అయినట్టే అనిపిస్తుంది. కానీ నీకెలా పరిచయమని అతన్ని అడగలేకపోయాను. అదెలాంటి పరిచయమో మరి అంది. సునంద క్రిందకు చూడసాగింది. అయితే నీకు ఏం తెలియదన్నమాట.
జయంతి 1కి 2 సార్లు నాకు చెప్పింది. ఏమని? సునంద జవాబు చెప్పేందుకు అవకాశం లేకుండా గదిలోకి కామేశ్వరమ్మ గారు వచ్చారు. ఆవిడ వచ్చిన క్షణం నుంచి జయంతికి గీతకి ఎన్ని పోలికలు ఉన్నాయో జయంతిని చూసిన తర్వాత తమకి ఎలా ప్రాణం లేచి వచ్చిందో చెప్పసాగింది. వాళ్ళు మాట్లాడుకుంటుండగానే సునంద వెళ్ళిపోయింది. రోజులు ఇట్టే గడిచిపోయాయి. జయంతికి స్పృహ వస్తోంది. కానీ ఆ వచ్చిన స్పృహ నిలబడటం లేదు. జ్వరం కూడా జారటం లేదు. ఆ జ్వరం వల్ల ప్రమాదం ఏమీ లేదని, క్రమేపీ నార్మల్కు వస్తుందని, భయపడాల్సిన అవసరం ఏమీ లేదని, అవసరమైతే నేను ఇంటికి వచ్చి చూస్తాను, అర్జెంటు కేసు ఉంది, బెడ్స్ ఖాళీ లేవు, ఇంటికి తీసుకెళ్ళండి అని డాక్టర్ గారు చెప్పారు. మా ఇంటికి తీసుకెళ్దాం అంది కామేశ్వరమ్మ గారు. వద్దు, నేను తీసుకువెడతాను అన్నాడు శేఖరం. దానికి ఎవ్వరూ ఎదురు చెప్పలేదు. బామ్మగారు కూడా ఏమీ అనలేదు. ఈ సమయంలో ఎవరిదో ఒకరి అండ చాలా అవసరం, అదెవరైనా సరే. అందుకే ఆవిడ పట్టించుకోదలుచుకోలేదు. జరిగినదంతా వెనక్కు దిండు మీద వాలి వింటున్న జయంతి టెంపరేచర్ తగ్గందే ఏ హాస్పిటల్లోనూ డిశ్చార్జ్ చేయరే అంది. హాస్పిటల్ కాదుగా, ఆయన ఎవరో పెద్ద డాక్టర్, ఆపరేషన్లు బాగా చేస్తాడట, అందులో ఇలాంటి జబ్బులకి ప్రత్యేకత అంది బామ్మగారు. స్పెషలిస్టా? అయితే చాలా డబ్బై ఉండాలి. అయి ఉంటుంది మరి. బామ్మ, ఈ డబ్బంతా నేనేం చెయ్యనే మరి. ఇంకో పరిస్థితి అయితే నా కంఠంలో ప్రాణం ఉండగా మరొకళ్ళని మన కోసం కానీ కూడా ఖర్చు పెట్టనిస్తానా? బామ్మగారి కళ్ళు చెమ్మగిల్లాయి. అవుననుకో, కానీ అయినా అతను మనకేం పరాయివాడు కూడా కాదు. అంటే కావలసిన వాడే. జయంతి మొహం తిప్పేసుకుంది. పెద్దవాళ్లతో వచ్చిన చిక్కే ఇది. ఒకే కులమైనంత మాత్రాన ఏదో బీరకాయ పీచుల సంబంధం చుట్టరికం కలవక మానవు. అందుకని అసలు తనని అడిగితే ఈ ప్రపంచంలో 2 కులాలు, ఉన్నవాళ్ళు లేనివాళ్ళు, 2 మతాలు, ఆస్తికులు నాస్తికులు, 2 రకాలు, శాకాహారులు మాంసాహారులు అని ఠకీమని చెప్తుంది. కానీ చాదస్తపు బామ్మకి ఇలాంటివన్నీ ఎలా అర్థమవుతాయి? పాపం, కేవలం దేవుడిలా వచ్చాడనుకో. లేకపోతే బామ్మ నేను ఎలా పరిచయం అని చెప్పాడు? జయంతి అడగాలనుకుంటుండగానే ఇంతలో గదిలోకి శివరాం, ప్రకాశం రావడంతో సంభాషణ ఆగిపోయింది. ప్రకాశం చేతిలో పెద్ద ప్లాస్టిక్ బుట్ట నిండా పళ్ళున్నాయి. శివరాం చేతిలో అందమైన పూల గుత్తి ఉంది. వాళ్ళిద్దరినీ చూస్తూనే బామ్మగారు తల మీద కొంగు సరిచేసుకొని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. ఎలా ఉన్నారు అన్నాడు శివరాం జయంతిని పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుంటూ. ప్రకాశం కళ్ళతోనే పలకరించి ఇంకో కుర్చీలో కూర్చున్నాడు. ఇప్పుడు పర్వాలేదు, బాగానే ఉంది అంది జయంతి. ప్రకాశం, శివరాం ఇంటికి ఇలా రావటం ఎంత ధైర్యం అనుకుంది. ఇవిగో పూలు మీకోసం స్పెషల్గా ఆర్డర్ చేయించి కట్టించాను అన్నాడు శివరాం. జయంతి మౌనంగా పూల గుత్తి అందుకుంది. ఇవిగో, ఇవి తినండి. చాలా ప్రేమాభిమానాలతో మీరు త్వరగా కోలుకోవాలని మనసారా కోరుతూ తెచ్చాము. మీకు వెంటనే నయం కాకపోతే నేను పేరు మార్చుకుంటాను అన్నాడు ప్రకాశం. థ్యాంక్స్ అంది జయంతి దుప్పటి అంచును మెలిపెడుతూ. అన్యాయం, చాలా దారుణం. అంత అందమైన పూలగుత్తి అందిస్తే నాకు జవాబే లేదు అన్నాడు శివరాం. ప్రకాశం నవ్వాడు. జయంతి కూడా పరధ్యానంగా ఉన్నా కూడా నవ్వింది. మనసులో ఎక్కడో శేఖరం రాకముందు వెళ్ళిపోతే బాగుండు అనిపిస్తుంది జయంతికి. కానీ వాళ్ళు వెళ్ళే ప్రయత్నంలో లేనే లేరు. తీరికగా కాలు మీద కాలేసుకొని మరో పని లేనట్టు జయంతితో కబుర్లు చెప్పటమే తమ జీవిత ధ్యేయం అన్నట్లు ఆ కబుర్లు ఈ కబుర్లు అన్నీ కలిపి ఎడాపెడా మాట్లాడేస్తున్నారు. శేఖరం రాలేదు. చాలాసేపు కూర్చుండి వాళ్ళు వెళ్ళిపోయారు. శివరాం, ప్రకాశం సంభాషణలో మధ్య వాళ్ళు విసిరిన జోక్స్ జయంతికి చాలా ఓపిక వచ్చినట్టుగా అనిపించింది. నిజంగా వాళ్ళిద్దరూ ఎంత మంచివాళ్ళు. ముఖ్యంగా శివరాం. అతని సరసమైన సహృదయత స్పష్టంగా కనిపిస్తుంది. మనసులో ఒకటి పైకి ఒకటి మాట్లాడే మనిషి కాదు శివరాం. గంభీరత్వం అనేది లేదు. కనీసం తెచ్చిపెట్టుకోవాలని కూడా ప్రయత్నించలేడు. వాళ్ళు వెళ్ళిపోయిన అరగంటకి జయంతి మొహంలో వాళ్ళ ప్రసంగం తాలూకు ఆహ్లాదం ఇంకా చెరిగిపోకముందే శేఖరం గదిలోకి వచ్చాడు. జయంతికి ఇది చాలా ఇబ్బందిగా అనిపించింది. ఇది అతని పడగ్గది. ఎవరు? జయంతి ఉన్న గది శేఖరం పడగ్గది. అతని బట్టలు, డ్రెస్సింగ్ టేబుల్ అన్నీ ఈ గదిలోనే ఉన్నాయి.
మందు వేసుకున్నావా వస్తూనే పలకరిస్తూ అడిగాడు. వేసుకోలేదు. గోడకున్న గడియారం వైపు చూస్తూ అంది. ఎందుకని? డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి దాని ముందు నిలబడి తల దువ్వుకుంటూ అన్నాడు. అతన్ని చూస్తుంటే అప్పుడే షవర్ బాత్ చేసుకున్నాడని తడి జుట్టు చెబుతోంది. మర్చిపోయాను, బామ్మ గుర్తు చేయలేదు, మాటల్లో పడిపోయాను అని చెప్పకూడదు. మందు కూడా మర్చిపోయేంత బాగా అయిందా కాలక్షేపం? జయంతి గతుక్కుమంది. అయితే శివరాం వాళ్ళని శేఖరం చూశాడన్నమాట. ఆ మాట్లాడే తీరు, ఆ కంఠం, ప్రకాశం వచ్చాడన్న కోపానికి నిదర్శనాలు కాబోలు. శేఖరం వెళ్ళి మందు తెచ్చి ఇచ్చాడు. జయంతి వేసుకుంది. అతని దృష్టి మంచం మీద ఉన్న పూలగుత్తి మీద పడింది. శివరాం తెచ్చాడు. అతని దృష్టిని గమనించి పూలగుత్తి చేతిలోకి తీసుకుంటూ అంది జయంతి. పసిపిల్లల దగ్గరికి, వయోవృద్ధుల దగ్గరికి, రోగిష్టి వాళ్ళ దగ్గరికి ఊరికే ఉత్త చేతులతో వెళ్ళకూడదట కదా. ఓహో, శివరాం చెప్పాడా అది? అతని చూపులు జయంతికి తృప్తిగా అనిపించలేదు. అందుకే మౌనం వహించింది. శేఖరం వెళ్ళిపోయాడు. జయంతికి అతని ప్రవర్తన, మాటలు చాలా కొత్తగా అనిపిస్తున్నాయి. ముందు ఈ గదిలోంచి తను మారాలి. తర్వాత సాధ్యమైనంత త్వరలో తన ఇంటికి తాను వెళ్ళిపోవాలి. అయినా తనని ఇంట్లోకి తెచ్చి అట్టి పెట్టుకుని మంచి చెడులు స్వయంగా చూడటానికి శేఖరానికి ఎంత ధైర్యం! రేఖారాణి, మిసెస్ కరుణాకరం వీళ్ళంతా ఏమైపోయారు? వాళ్ళ సంగతి గుర్తుకు రాగానే శేఖరం పట్ల కృతజ్ఞతాపూర్వకంగా ఏర్పడిన ఊహలన్నీ చెల్లాచెదరైపోయినాయి. ఆ రోజు తను చూసిన ఆ దృశ్యాన్ని నలుగురిలో పెడతానేమోనని భయంతో శేఖరము మంచి చేసుకోవాలనే ప్రయత్నంలో ఇదంతా చేయడం లేదు కదా. ఏమో, ఎలా తెలుస్తుంది? దీనికి తోడు పిచ్చి బామ్మ ఒక్కతి. బామ్మని మోసం చేయటం ఎంత తేలిక! ఛీ! శివరాం వాళ్లతో మాట్లాడినప్పుడు కలిగిన హాయి అంతా ఆవిరైపోయింది. ఆవిరైపోయింది. ఇందులో ఏదో తప్పకుండా ఉండి ఉంటుంది. లేకపోతే రేఖారాణి లాంటి వాళ్ళు రెండు కళ్ళు పెట్టుకుని చూస్తూ ఊరుకుంటారా? ఇదంతా తప్పకుండా వాళ్లకు తెలిసే ఉండి ఉంటుంది. శేఖరం వాళ్లతో ఆలోచించే ఇది చేస్తున్నాడేమో అనుకుంటుంది మన జయంతి. శివరాం ఇచ్చిన పూలగుత్తి రెండు చేతులతో పట్టుకుని దానివైపే చూస్తున్న జయంతి ఆలోచిస్తూ అలాగే నిద్రపోయింది. చాలాసేపైన తర్వాత ఎప్పటికో మంచి నిద్రలో ఉండగా ఎవరో బలవంతాన కదపటంతో మెలకువ వచ్చింది జయంతికి. లే, మందు వేసుకొని పడుకో, శేఖరం పిలుస్తున్నాడు. వద్దు, నిద్ర వస్తోంది మత్తుగా అంది జయంతి. ఒక్క క్షణం, అదిగో మళ్ళీ కళ్ళు మూస్తున్నావు. శేఖరం మంచం మీద కూర్చుని జయంతిని లేవదీసి బలవంతంగా మందు మింగించాడు. చేదు మాత్ర నాలుకకు తెలియడంతో పూర్తిగా మెలకువ వచ్చింది. జయంతితో నీళ్లు త్రాగించిన శేఖరం గ్లాసు పక్కన పెట్టేసి జయంతి వైపు చూస్తూ మెలకువ వచ్చిందా అన్నాడు. అయితే విను, నీకు కావాలంటే హైదరాబాద్లో ఉన్న పూలన్నీ తెప్పించి ఈ గదంతా అలంకరించేలా చేస్తాను. నీ పక్కన కూడా నింపుతాను. కానీ నువ్విలా ఈ విధవ పూల గుత్తి గట్టిగా పట్టుకొని అదే ప్రాణంలా దాన్ని పట్టుకుని నిద్రపోవటం నేను సహించలేను. నీకు పూలు ఇష్టమైతే నాకెందుకు చెప్పావు అంటూ జయంతి చేతుల్లో పూల గుత్తిని లాగి గదిలో మూలకి విసిరేశాడు శేఖరం. జయంతి రెప్ప వాల్చకుండా అతని వైపే చూడసాగింది. నేను చెప్పింది వినిపించిందా? దీన్ని నువ్వు ఈర్ష్యతో అనుకో, ఇంకేమైనా అనుకో అంటూ వెనక్కి వాల్చి పడుకోబెట్టాడు జయంతిని. అతని మొహంలో కనిపించిన భావం అర్థం కాకపోయినా అతనన్న చివరి మాటకి జయంతి మనసు ఎక్కడో ఆనందంతో తళుక్కుమంది. ఆప్యాయతతో కూడిన అధికారంలో అంత మధురిమ ఉంటుంది కాబోలు. జయంతి కళ్ళు తెరిచి చూస్తుండగానే అతను లైట్ తీసేశాడు. బామ్మేది? చీకట్లోకి చూస్తూనే ప్రశ్నించింది. అర్ధరాత్రి వేళ తనను లేపి మందు ఇచ్చే అవసరం అతనికెందుకు కలగాలి? బామ్మకు బొత్తిగా మతిపోయింది. పడుకుంది, నిద్రలో ఉంది. చీకట్లోంచి వస్తున్న స్వరం జయంతి చెవులకు చాలా ఇంపుగా వినిపించింది. తర్వాత అతనేం మాట్లాడలేదు. జయంతికి చాలాసేపటి వరకు నిద్ర పట్టలేదు. మర్నాడు అతను బట్టలు వేసుకుని బయటకు వెళ్ళబోతూ జయంతి ఉన్న గదిలోకి వచ్చి బీరువా తెరిచి ఏవో కాగితాలు తీసుకుంటుండగా, మేము ఇంటికి వెళ్తాం అంది. రాత్రి నిద్ర పట్టనప్పుడు చాలా సేపు ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చింది జయంతి. ఏ ఇంటికి అన్నాడు అతను, కొంచెం కూడా ఆ మాట మీద కుతూహలం లేనట్టుగా. జయంతి సమాధానం చెప్పలేదు. పెదవి కొరుక్కుంది. అతను కాగితాలు చూస్తూ నిలబడ్డాడు. చాలాసేపు అయిన తర్వాత మా ఇంటికి వెడతాం
జ్వరం తగ్గిపోయిందిగా అంది. అది చెప్పాల్సింది నువ్వు కాదు, డాక్టర్. అయినా నీ ఇష్టం మీద నిన్నడిగి నేను ఇక్కడికి తీసుకురాలేదు. నువ్వు అడగ్గానే పంపటానికి అనవసరమైన ఆలోచనలతో తలనొప్పి తెప్పించుకోవాలనుకుంటే అందుకు నాకేమీ అభ్యంతరం లేదు. వస్తాను, నాకు పనుంది. జయంతి వైపు చూడకుండానే బయటికి వెళ్ళిపోయాడు. రోషంతో కోపంతో నరం మెలితిరిగిపోయిన జయంతికి వెంటనే అక్కడి నుంచి ఆ క్షణంలో వెళ్ళిపోవాలని అనిపించింది. జయా, భోజనం ఇక్కడికి తీసుకురానా అంటూ బామ్మగారు లోపలికి వచ్చింది. బామ్మ, ఈ ఇంట్లో మనం ఇంకా ఎన్నాళ్ళు ఉండాలి? అదేమిటే? బామ్మగారు ఆశించని ప్రశ్నను ఎదుర్కోలేక ఆశ్చర్యపోతున్నట్టు మొహం పెట్టింది. నిజం చెప్పు బామ్మ, అతను నీకేం నూరు పోశాడు? అసలు నీ మనసులో ఉద్దేశం ఏమిటి? కోపం అంతా కళ్ళల్లో ప్రతిఫలిస్తుండగా బిగ్గరగా అడిగింది. ఏమిటి నువ్వు అనేవి? అతనంత సాయం చేస్తే అందుకని అసహించుకొని వెళ్ళగొట్టే వరకు ఇక్కడే ఉండిపోదామా? అందరూ ఏమనుకుంటారు? అది అతనికి తెలియదంటావా? ఎందుకు తెలియదు? అదే నిన్ను అర్థం చేసుకోమంటున్నాను బామ్మ. నిజం చెప్తున్నాను, ఒక్క క్షణం కూడా నేను ఇంట్లో ఉండదలుచుకోలేదు. నువ్వు రాకపోతే నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళిపోతాను. బాగుందే తల్లి, కాస్త ఓపిక వస్తోందిలా ఉంది. కస్సు బుస్సుమంటున్నావు. ఇంటికి వెళ్ళినా ఎవళ్ళనో ఒకళ్ళని అండ కోసం యాచించాల్సిందేగా అంది నిష్ఠూరంగా. అందుకని వద్దు బామ్మ, వద్దు. నీకేం తెలియదు. మనం వెళ్ళిపోదాం. నా మాట విను. నాకిక్కడేం బాగాలేదు. జయంతి ఏడవటం మొదలుపెట్టింది. బామ్మగారు ఆత్రంగా దగ్గరికి వచ్చి జయంతిని దగ్గరికి తీసుకొని గుండెలకు హత్తుకుంది. ఏడవకమ్మా, నీ ఇష్టం వచ్చినట్టే చేద్దాం. ఏడవకు. మళ్ళీ జ్వరం వస్తే ఓ పట్టాన తగ్గదు. చెప్పానుగా చిట్టి, నా మాట కాదనకు. కొంచెం సేపు అయిన తర్వాత ఏడుపు తగ్గిన తర్వాత మన ఇంటికి వెళ్ళిపోదాం. మనకు కావాలంటే సాయం చేయటానికి శివరాం ఉన్నాడు అంది జయంతి. ఎవరు? ఆ ఎర్రటి పిల్లాడా? బాగానే ఉంది. వారానికోసారి మొహం చూపిస్తాడు కాబోలు. కాదు బామ్మ, నీకు తెలియదు. వాళ్ళకి ఈయనంటే భయం. ఎవరంటే రాజశేఖరం. అందుకే ఇక్కడికి రారు అంది జయంతి. బామ్మగారి కళ్ళలోకి అనుమానం లాంటిది వచ్చింది. అయితే అందుకని వాళ్ళ కోసం ఇంటికి వెళదాం అంటావా? చిచి, అది కాదు. సంభాషణ ఎదురు తిరగటంతో జయంతి తడబడింది. ఏదైనా అతను మనకి చాలా సాయం చేశాడు. నా చర్మం ఒలిచి ఇచ్చిన అతని రుణం తీర్చుకోలేను. అతని మనసు నొప్పించడం నాకు ఇష్టం లేదు. మెల్లగా చెప్పి వెళ్ళిపోదాం అంది ఆవిడ మనమరాలి జుట్టు సరిచేస్తూ. జయంతి మాట్లాడలేదు. తర్వాత సునంద వచ్చినప్పుడు 2-3 రోజుల్లో ఇంటికి వెళ్ళిపోతున్నాం అంది జయంతి. పూర్తిగా తగ్గకుండానే? సునంద ఆశ్చర్యం వెలిగొచ్చింది. తగ్గకపోవటమేంది? నార్మల్కి వచ్చేసింది. ఇంకా ఎన్ని రోజులు ఉండాలి? నాకు బాగాలేదు అంటే ఇక్కడ ఉండడం బాగాలేదు. అవుననుకో, కానీ నీ మొహంలో నీరసం పోనేలేదు. జయంతి నవ్వింది. బాగుంది. నేను మళ్ళీ ఓ మనిషిని అవ్వాలంటే కనీసం ఓ నెలైనా కావాలి. అంతవరకు ఇక్కడ ఉండటం మర్యాదేనంటావా? అవును, కానీ ఈ పరిస్థితుల్లో సుఖమైన వాతావరణం వదిలి కావాలని ఇబ్బందుల్లో అడుగు పెట్టడం కూడా మంచిది కాదంటాను. నీ అంతట నీవు వచ్చి అతని నెత్తినెక్కితే అది వేరే విషయం. ఏం, అతనేమైనా అన్నాడా అంది కుతూహలంగా చూస్తూ. లేదు అనడానికేముంది అసలు, కానీ నాకే ఇష్టం లేదు. ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది. సునందా, సాధ్యమైనంత త్వరలో నేను ఆ టీచర్ జాబ్లో జాయిన్ కాకపోతే అది కాస్త ఇంకెవరైనా కొట్టేస్తారు అంది జయంతి. అదాని భయం. అసలు సంగతి అదని చెప్పవేం మరి? ఆ ఖాళీ ఎప్పుడో భర్తీ అయిపోయింది. నువ్వు జబ్బున పడిన 4 రోజులకి ఆ హెడ్ మిస్ట్రెస్ నాకు కబురు చేసింది. నీకు ఒంట్లో బాగాలేదని హాస్పిటల్లో ఉన్నావని చెప్పి పంపించాను. అలా ఎందుకు చెప్పావు? చెప్పక ఏం చెయ్యాలి? ఓ పక్క పరీక్షలు దగ్గరకు వస్తున్నాయని ఆవిడ తొందరపడుతోంది. అయితే దానికి ఎవరైనా వచ్చేశారంటావా? ఆహా, నిస్సందేహంగా. అయినా ఒకవేళ ఉంచినా ఇప్పట్లో నువ్వు ఈ పరిస్థితుల్లో చేరగలిగేదానివేనా అంది సునంద. జయంతి నిట్టూర్పు విడిచింది. ఏముంది, భూమి గుండ్రంగా ఉండును. అందుకే ఒంటికి కాస్త కండ పట్టే వరకు ఇక్కడే ఉంటే బాగుంటుందేమోనని నా ఉద్దేశం. మీ ఇంటికి వెళ్ళగానే సరే, అక్కడ జరిగే మార్గం అంటే వెళ్ళటం ఎట్లా భోజనానికి అని.
నేను శేఖరం దగ్గర చేరినప్పటి నుంచి అప్పుడప్పుడు దాచుకున్న డబ్బు కొద్దిగా ఉంది. ఎంత ఉంది? మహా ఉంటే 200 ఉంటాయేమో. దానికితో సరిపోతుందా? నా మాట విను. పిచ్చి పిచ్చి ఆలోచనలతో బుర్రపాడు చేసుకోక ఆరోగ్యము వచ్చే వరకు ఇక్కడే ఉండు. కాదు సునంద, నాకెందుకో ఇక్కడ కంపరంగా ఉంది. ఎందుకో కారణం వెతికితే ఫలానా అని కనిపించదు. ఈ ఇంట్లో మాత్రం నాకు మనశ్శాంతి లేదు. అది ఇంట్లో కాదు, నీ మనసులో లేదేమో. అది ఆలోచించు మొదట అంది సునంద. జయంతి మాట్లాడలేదు. మౌనంగా ఆలోచిస్తూ ఉండిపోయింది. చాలాసేపు కూర్చున్న జయంతి వెళ్ళబోయే ముందు మరోసారి ఆలోచించుకోమని హెచ్చరించి వెళ్ళింది సునంద. జయంతి లేచి వంట ఇంటి వైపు వచ్చింది. వస్తూనే ఆశ్చర్యపోయింది. శేఖరం డైనింగ్ టేబుల్ ఉండే చోట్లో అది తీసేసి కింద పీట వేసుకుని కూర్చుని భోంచేస్తున్నాడు. అతనికెదురుగా కూర్చుని బామ్మగారు వడ్డిస్తోంది. శేఖరం ఎందుకో విపరీతంగా నవ్వుతున్నాడు. బామ్మ మొహం కూడా ప్రసన్నతతో వికసించింది. అంటే నవ్వకు, పలమారేను. ఆ పల్లెటూళ్ళలో ఇలాంటివి ఎన్నో. చెబితే కొన్ని రోజుల పురాణం కూడా అవుతుంది అంటోంది పెరుగు వడ్డిస్తూ. ఎప్పుడైనా సరే నీకు తీరిక దొరికినప్పుడు అవన్నీ నాకు చెప్పాలి అంటున్నాడు శేఖరం. జయంతికి ఇది కలో నిజమో అర్థం కాలేదు. అతన్ని బామ్మ నువ్వు అంటుంది. పోనీ ఆవిడ కంటే అతను చాలా చిన్నవాడు కాబట్టి అది సహజమే. కానీ శేఖరం ఆవిడని నువ్వు అంటున్నాడేంటి? వీరిద్దరికీ ఇంత ఆత్మీయత ఎప్పుడు పెరిగింది? శేఖరం వాలకం చూస్తుంటే బామ్మని బాగా మంచి చేసుకున్నట్టు తెలుస్తోంది. జయంతి లోపలికి వచ్చింది. మనమరాలిని చూస్తూనే బామ్మగారి మొహం కొద్దిగా గంభీరంగా మారిపోయింది. సునంద వెళ్ళిపోయిందా అన్నాడు శేఖరం. జయంతి శేఖరం ప్రశ్న వినిపించుకోనట్లు బామ్మ, నాయర్ ఏమైపోయాడు అంది గోడ కానుకొని నిలబడుతూ. నేనే మాన్పించేశాను అన్నాడు శేఖరం. అబ్బాయి చూడలేదు కానీ వేధావా ఎంత దుబారా చేస్తున్నాడని. అది నువ్వు ఎల్లకాలం అరికట్టలేవుగా అని ఆగి, పోన్లే ఈ కొద్ది రోజులు వాడి దుబారాతో పాటు జీతం కూడా కలిసి వస్తుంది. నువ్వు చేస్తున్న భోజనానికి రుణం కూడా తీరిపోతుంది అంది. అదేమిటే అంది బామ్మగారు. శేఖరం మొహంలో నవ్వుపోయి గంభీరం తయారైంది. జయంతి వైపు చూస్తూ ఆవిడకు భోజనం పెట్టిన రుణం తీరిపోతుంది. అది సరే, నీకోసం ఇంత ఖర్చు పెట్టాను, అదెలా రాబట్టుకోవాలో నాకు తెలియటం లేదు అన్నాడు శేఖరం. ఆ రుణం పెంచుకోకుండా ఉండాలంటే మమ్మల్ని త్వరగా మా ఇంటికి పంపించేయండి. అలా చేస్తే మంచిది అంది జయంతి. ఖర్చు పెట్టిన దానికి వడ్డీతో సహా వసూలు చేయండి ఎలా వెళ్ళనిస్తాను అన్నాడు పీట మీద నుండి లేస్తూ. అప్పటికే అతని భోజనం అయిపోయింది. అంటే మీ ఉద్దేశం ఆ మాత్రం గ్రహించలేవు? ఇవన్నీ గ్రహించిన తెలివితేటలు ఉన్నదానివి అంటే ఏమిటో చెప్తున్నాను విను. కొద్ది రోజుల నుంచి నీ మాటల ధోరణి పూర్తిగా కాకపోయినా చూచాయిగానైనా నేను అర్థం చేసుకోలేకపోలేదు. నీ అందాన్ని చూసి నేనేదో ముగ్ధుడనైపోయి నీకోసం ప్రాకులాడుతున్నానని, ఈ నెపంతో వలలు పన్నుతున్నానని అనుకోకు నువ్వు. నాకు కావాలనుకుంటే నీకంటే 1000 రెట్లు బాగున్న వాళ్ళు 1,00,000 మంది వచ్చి నా కాళ్ళ దగ్గర నిలబడతారు. నా బాధల్లా బామ్మని గురించి. ఆవిడ ఆరోగ్యం మంచిది కాదు. ఈ పరిస్థితుల్లో నీ పిచ్చి ఆలోచనలకి ఆవిడని వదిలేసి ఆవిడ పడే ఆందోళనని గుర్తించలేకపోవటానికి నేను నీలా మూర్ఖుణ్ణి కాదు. అతను సూటిగా అనేస్తున్న ఆ మాటలకి మొదట తెల్లబోయింది జయంతి. వెంటనే తేరుకుని విసురుగా ఏదో చెప్పబోయింది. శేఖరం దానికి అవకాశం ఇవ్వకుండానే ఆవిడని గురించి మాట్లాడే అధికారం నాకుంది. ఆవిడ నాకు పరాయిది కాదు. ఛీ, సిగ్గులేదు. ఆవిడ అమాయకత్వాన్ని ఆధారం చేసుకుని జయంతి ఇదంతా వింటున్న బామ్మగారు వారిస్తున్నట్టు బిగ్గరగా అంది. శేఖరం ముఖం ఎర్రబడింది. కానీ తమాయించుకుంటూ పోనీ అలాగే అనుకో అని వెళ్ళబోతూ ఆగి, కానీ దానివల్ల నీకు లాభమే కానీ నష్టం లేదని హామీ ఇస్తున్నాను సరే అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. జయా, అతను మనకు పరాయివాడు కాదని నేను చెప్పటంలా. బామ్మగారు లేచి దగ్గరగా వస్తూ అంది. ఊరుకో బామ్మ, దీనికంతటికీ నీ చాదస్తమే కారణం. ఆ అలుసు చూసుకునే అంత
ఊరుకోబా అమ్మ, దీనికంతటికీ నీ చాదస్తమే కారణం. ఆ అలుసు చూసుకునే అంత మాట అతను నన్ను అనగలిగాడు. లేకపోతే ఎంత ధైర్యం. జయంతి కళ్ళు ఎరుపు రంగుకు తిరిగినాయి. తర్జనతో చూపిస్తూ, ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, నేను ఇంట్లో ఒక్క క్షణం ఉండను. నువ్వు అతనికి వెళ్ళిపోతామని చెప్పేయి అంది. అది కాదే జయ, నీ మాట ఒక్కటి కూడా నేను వినదలుచుకోలేదు. వినను నేను అంటూ విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది జయంతి. ఆ రాత్రి భోజనం చెయ్యలేదు. బామ్మగారు ఎంత బతిలాడినా వినకుండా వద్దని చెప్పి మంచం మీద పడుకుంది జయంతి. ఛీ, ప్రపంచంలో ఏ ఆడపిల్లకైనా ఇంతకంటే అవమానం ఇంకోటి ఉంటుందా? చివరకు కురూపి కూడా ఎవరైనా తన మొహం మీద నువ్వు కురూపి అంటే బాధపడుతుందే, అన్న వాళ్ళని అసహ్యించుకుంటుందే. చిన్నప్పటి నుంచి అందంలో అందరితో ఓ ప్రత్యేకత సంపాదించుకున్న తనని నిజంగా ఆ శేఖరానికి ఆ మాటలు అనటానికి ఎంత ధైర్యం? అసలు దీనికంతటికి మూల కారణం బామ్మ. ఆవిడ బాలకం చూస్తే పూర్తిగా అతని మాటలకి లోబడిపోయినట్లుంది. శేఖరం ఎంత తెలివిగా బామ్మని తన వైపు తిప్పుకున్నాడు. బామ్మ లేకుండా తనేం చెయ్యలేదని, ఎక్కడికి వెళ్ళలేదని గ్రహించాడు. ఇది వల విసరటం కాకపోతే మరేమిటి? పైగా తనకంటే ఏ ఆకర్షణ లేదు. అందానికి ముక్తుడు కాలేదట. తను కల్లో కూడా ఆలోచించని విషయాలని నెత్తి మీద రుద్దటం వల్ల అతనికేం వస్తుంది? 1,00,000 మంది కాళ్ళ మీద పడతారట. అది ప్రత్యేకంగా ఛాతీ విరుచుకుంటూ చెప్పాలా? సిగ్గు లేకపోతే సరే. పాపం, అతని దృష్టిలో రేఖారాణి, ప్రమీల అంత సౌందర్యవతులు ఇంకెవరూ లేరని కాబోలు. జయంతికి ఆ క్షణంలో శేఖరం అంటే కలిగినంత అసహ్యం ఇక ముందప్పుడు ఎవరి మీద కలగదేమో అనిపించింది. నిద్రపోకుండా మంచం మీద కూర్చుని వెనక్కి జారగిలబడి ఆలోచిస్తున్న జయంతి గదిలోకి శేఖరం రావడంతో ఒక్కసారి ఉలిక్కిపడింది. భయపడకు, నేనేం నిన్ను మింగనులే అన్నాడు బీర్వా దగ్గరికి వెళ్తూ. నేనేం భయపడటం లేదు. ఎవరికి భయపడాల్సిన అవసరం నాకేం లేదు. బీరువా తెరుస్తున్న అతను తల తిప్పి ఇటువైపు చూశాడు. ఆ చూపు చిత్రంగా ఉంది. ఓహో, అయితే ఉలిక్కి పడటం దేనికో మరి. పరధ్యానంగా ఉన్నప్పుడు హఠాత్తుగా శబ్దం వింటే శరీరం దానంతట అదే ఉలికి పడుతుంది. అలాగా, నాకు తెలియదులే. జయంతి చూస్తుండగానే బీర్వాలోంచి డబ్బు తీసి జేబులో పెట్టుకుని సూట్ కేసుకి తాళం వేస్తూ, నేను ఊరు వెడుతున్నాను, ఇంటి దగ్గర జాగ్రత్త, నాయర్ కూడా లేడు అన్నాడు తాళం చెవులు జయంతి మంచం మీద పడేస్తూ. మేము రేపు ఉదయం తెల్లవారగానే వెళ్ళిపోతున్నాం. మీ ఇంటి భద్రత ఇంకెవరికైనా అప్పగించుకుంటే మంచిది తల తిప్పుకుంటూ అంది జయంతి వాటి వైపు, అంటే తాళం చేతుల వైపు చూసుకుంటూ. సరే అయితే. తాళం చెవులు చేతిలోకి తీసుకొని అతను వెళ్ళిపోయాడు. జయంతికి నీరసం వచ్చింది. ఏ ఊరు, ఎన్ని రోజులు, ఏం చెప్పనే లేదు. అతను అర్జెంటుగా 1-2 రోజులలో వస్తే ఉండటానికి తనకు అభ్యంతరం లేదు. అతను లోపలికి రావడం ప్రసన్నంగానే వచ్చి గంభీరంగా తిరిగి వెళ్ళిపోవటం జయంతి దృష్టిని దాటిపోలేదు. అయినా ఇదేమిటి? అసలు పరిచయం అనేది లేనప్పుడు అంత ఆప్యాయంగా స్నేహపూర్వకంగా మాట్లాడిన మనిషి ఇప్పుడు ఇలా అంటి ముట్టనట్టుగా ఉండడానికి కారణం ఏంటి? ఎవరైనా పరిచయం అయిన తర్వాత దగ్గరికి వస్తారు, విడిపోవడం ఎందుకు? అదే అతని అసలు స్వరూపం అనిపించింది జయంతికి. శేఖరం ఊరు వెళ్ళిపోతే ఇల్లు వదిలిపెట్టి బామ్మ రావడానికి ఒప్పుకుంటుందా అని అనుమానం కదిలిగింది. అదే నిజమైంది కూడా. 4 రోజుల్లో వచ్చేస్తానన్నాడు. ఇన్నాళ్ళు ఉండి కాస్తలో తొందరపడటం బాగుంటుందా? అతను మనకింత చేస్తే అంటూ. అబ్బా, నీ మాటలు వినాలంటేనే విసుగు. జయంతి విసురుగా అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తను తిరస్కరించిన తాళం చెవుల గుర్తి బామ్మ కొంగుకి వేళ్లాడుతోంది. ఇది ఈరోజు ఎపిసోడ్ అండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన మారుతి సాహితీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనందరం ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా ఎల్లవెళ్ళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరి ఆశీస్సులు, ప్రేమ, ఆదరాభిమానాలు మన మారుతి సాహితీ ఛానల్కి ఎల్లవెళ్ళలా ఉండాలని కోరుకుంటూ ఉంటానండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందామండి. మీ మారుతి సాహితీ ఛానల్.